అందరికీ నమస్కారం. ఈరోజు మనతో మాట్లాడేందుకు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. సుదీర్ఘకాలంగా వివిధ అంశాల మీద సామాజిక వైద్యపరమైనటువంటి రంగాల్లో కృషి సాగిస్తున్న డాక్టర్ బ్రహ్మారెడ్డి గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్కారం బ్రహ్మ. నమస్కారం అండి. నమస్కారం సార్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈసారి వైద్య వృత్తిలో అడుగుపెట్టబోతున్నటువంటి కొత్త తరానికి మీలాంటి సుదీర్ఘ అనుభవం ఉండి అనేక రంగాల్లో పలు రకాల కృషి సాగిస్తున్నటువంటి మీ వంటి వాళ్ళు ఏ విధమైన సలహా ఇస్తారు? అంటే విద్యార్థులకి ఒక రకమైన సలహా ఇవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులకు మరో రకంగా ఇవ్వాలి. తల్లిదండ్రులు ఎందుకని తమ పిల్లల్ని డాక్టర్లు చేయాలనుకుంటున్నారో మొదట చూద్దాం. అంటే రకరకాల చదువులు చదివి ర్యాంకులు తెచ్చుకొని మార్కులు తెచ్చుకొని అయినా కూడా సెటిల్ కాకుండా తమ పిల్లలు అలా ఉండాలని భావించిన తల్లిదండ్రులకి ఇదివరకు ఇంజనీరింగ్ కొంత ఆసరాగా ఉండేది. ఐటీ లాంటి దాంట్లోకి వెళ్తే బాగా బతకొచ్చు, విదేశాలు వెళ్ళొచ్చు అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడే ఉండైనా సరే ప్రాక్టీస్ చేసుకునైనా బతకగలరు, ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా అనే ఒక భరోసా వైద్య విద్యలో ఉండే తల్లిదండ్రులకి. అదే పిల్లలకు కూడా కన్వే అయ్యి డాక్టర్ అయితే నేను బాగా బతుకుతా అని చెప్పాను అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందండి. ఒక్క మెడికల్ కాలేజీలు కూడా ఈ రోజున ఎక్సెప్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ లైక్ ఎయిమ్స్, చండీగఢ్, పాండిచేరి లాంటివి తప్ప మిగతా ఎక్కడా పిల్లలకి ప్రాక్టికల్ నైపుణ్యాలు నేర్పించే చోటే లేదు. దాదాపు 2000 పేజీలు ఉండే గ్రంథాలు 20 గ్రంథాలు చదవాలా, థియరీ మాస్టర్స్ అవుతారు తప్ప 50 నైపుణ్యాలు ఔషధం అయ్యేటప్పటికి వచ్చి ఉండాలి. ఒక్క నైపుణ్యం అది అరకొరగా వస్తుంది, అది సూదులేయటం. ఇంకా మిగతా నైపుణ్యాలు దాదాపు పరిచయమే కావు. వీళ్ళు ఎట్లా పోయి బయట బతుకుతారు? అందుకని ఏం చేస్తున్నారు పిల్లలంటే, కొంచెం స్టాండింగ్ ఉన్న కాలేజీలు, తెలంగాణ అయితే గాంధీ, ఉస్మానియా, ఇట్లా మనకి ఇక్కడైతే మొదట్లో ఉన్న కాలేజీలు వైజాగ్, గుంటూరు, కర్నూలు, తిరుపతి లాంటివి మధ్యలో వచ్చినాయి కాకుండా ఇలాంటి కాలేజీల్లో అయితే ఫ్యాకల్టీ బాగా చదువు చెప్తారు, కొంచెమన్నా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అన్ని చోట్ల కూడా ఫ్యాకల్టీ థియరీ నేర్పించడం మీద శ్రద్ధ ఉన్నది తప్ప ప్రాక్టికల్స్ నేర్పించడం మీద శ్రద్ధ లేదు. దీనికి ఒక ప్రధానమైన కారణం అనుకునేది, కొంతమంది బాధపడితే బాధపడవచ్చు, కానీ టీచింగ్ హాస్పిటల్స్లో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండకూడదు. మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ యొక్క ప్రత్యేకత అది. వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు బయట. 4 గంటల దాకా 6 గంటల దాకా అక్కడే ఉంటారు. ఇక పిల్లల కోళ్ళకి చుట్టూ చేర్చుకునేది చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళ అనుభవాలు చెప్తారు, ప్రాక్టికల్గా కేసులు చూపిస్తూ ఉంటారు. అట్లా సాయంత్రం దాకా ప్రొఫెసర్స్తోనే కలిసి ఉన్నప్పుడు ఎంతో కొంత నేర్చుకోవడానికి అవుతుంది వాడికి. ఇప్పుడు అలా లేదు. 1 గంట 2 గంటలు కాగానే తన టైము జనరల్ హాస్పిటల్ అయిపోగానే ఇప్పుడెప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్దామని ఉరుకులు పరుగుల్లో ఉన్నారు అన్ని చోట్ల. అలా ఉన్న చోట్ల ఆ ఫ్యాకల్టీ ఏ విధంగా నేర్పించగలదు? అది ప్రాబ్లం. అందువల్ల మెడికల్ కాలేజీలో నేను మెడికల్ కాలేజీకి వచ్చా, నాకు సీట్ వచ్చింది, స్టెత్ భుజాన్ని వేసుకున్నా, కోట్ వేసుకున్నా అని గర్వపట్టమే తప్ప మన పిల్లలు ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి దాదాపు రావడం లేదు అనేది ఫ్యాక్ట్. అందుకని ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు చేరేవాళ్ళు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ₹1,00,00,000 పెట్టి చేరినా మొత్తం ఒకేసారి అంటే కోటి పెట్టాలా, లేదంటే 5 ఏళ్ళకి స్ప్రెడ్ చేసినా 20 లక్షలు 15 లక్షలు కట్టాలి. గవర్నమెంట్ కాలేజే తక్కువ, 50,000 లక్షల రూపాయలతో సంవత్సరానికి ఫీజు అయిపోద్ది. దిగువ మధ్య తరగతి అందుకోగలరు, పేద తరగతి కొంచెం అనుమానమే. అయినప్పటికీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఎంబీబీఎస్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షకు ఎలిజిబిలిటీ వస్తుంది, పీజీ ఒక 3 ఏళ్ళు ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, అప్పుడు నేర్చుకుంటా కదా, ఇప్పుడు నేర్చుకోకపోయినా అనుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే అప్పుడు కూడా ఈ ఫ్యాకల్టీ కదా నేర్పించాలా. ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యాకల్టీ పిల్లలకి చదువు చెప్పడం మీద ఇంట్రెస్ట్ లేని ఫ్యాకల్టీ కదా అక్కడ కూడా నేర్పించాలా. బై డిఫాల్ట్ 3 ఏళ్ళు ఇక్కడ పడి ఉంటాడు కాబట్టి ఈ 3 ఏళ్లలో 4-5 స్కిల్స్ నేర్చుకుంటారు. ఆ 4-5 స్కిల్స్ నేర్చుకుంటే 3 నెలలు చాలు, 3 ఏళ్ళు వెళ్ళే ప్రాక్టికల్గా మేము చూస్తున్నాం కదా. కానీ అట్లా స్ప్రెడ్ చేస్తారు దాన్ని, అంతే. పెద్ద బిల్డప్ ఇచ్చు చాలా నేర్పిస్తున్నాం. జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు పడుతుందండి. వాళ్ళు 3 ఏళ్ళైనా ఏం వస్తుంది, హైడ్రోసీల్ చేయటము, హెర్నియా చేయటము, లైపోమా, సెబేసిస్ట్ లాంటివి తీసేయటం, ఒక అపెండిసెక్టమీ చేయటం, ఇవి వచ్చాక తనకలాడిపోతారు అంతే. అది అవి నేర్పడానికి 3 ఏళ్ళు ఎందుకు అనే క్వశ్చన్ అట్లే ఉంటుంది, అనాన్సర్డ్.
ఈ కాలపు పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ కూడా సొంతంగా బతకగలమన్న ధైర్యం లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పైన సూపర్ స్పెషాలిటీ మళ్ళీ 3 ఏళ్ళు చేయాల్సి వస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఉన్నది. ఇది కాకుండా అనుకున్న ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. నేనేం డిస్కరేజ్ చేయడానికి ఏమీ చెప్పటంలో ఉన్న రియాలిటీ చెప్తున్నా. సూపర్ స్పెషాలిటీ పూర్తయ్యాక 30 ఏళ్ళు 32 ఏళ్ళు అవుతుంది. అందులో సెటిల్ అయ్యాక 35 ఏళ్ళు పూర్తి అవుతుంది. అప్పటిదాకా వీళ్ళకి పెళ్ళిళ్ళు కాదు, పెళ్ళిళ్ళు కావు. కాబట్టి వాళ్ళు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే అమ్మాయినో అబ్బాయినో గంతకు తగ్గ బొంతను ఎత్తుక్కొని పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయినట్టు. అంత చదువంత అయినాక ప్రాక్టీసులు సెటిల్ అయినాక నేను పెళ్లి చేసుకుంటానంటే పిల్లలు దొరికే సమస్య లేదు. అబ్బాయిలు దొరకరు, అమ్మాయిలు దొరకరు. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు. ఇది కాకుండా బయట ప్రజల్లో యాటిట్యూడ్ కూడా ఏమంటే హాస్పిటల్కి వస్తే 100% బాగైపోవాలా. డాక్టర్లు దేవుళ్ళు, బాగైతే దేవుళ్ళు, బాగా కాబట్టి దయ్యాలు. బాగా కాబట్టి హాస్పిటల్ని కొట్లాడడం, పగలగొట్టడము, యూనియన్లు వస్తాయి, పోలీసులు వస్తారు, విలేకరులు వస్తారు, బదనామీ చేస్తారు డాక్టర్ని. ఇవన్నీ సమస్యలు ఈరోజు ఉన్నాయి. అందుకని నేను వ్యక్తిగతంగా నన్ను అడిగితే ఈరోజు మెడిసిన్ లుక్రేటివ్ ప్రొఫెషన్ కాదు. ఈరోజు ప్రజల యాటిట్యూడ్ మారకుండాను, వైద్యంలో కార్పొరేటైజేషన్ మారకుండాను అది పెద్ద ఆనందదాయకమైన ప్రొఫెషన్ అయితే కాదు. ఎవరైనా నన్ను కానీ అడిగితే మా పిల్లల్ని మెడిసిన్లో చేర్చమంటాం అని అడిగితే ఎందుకంటే బెటర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎత్తుక్కోండి నాయన దీనికంటే చెప్తా. మరి మా పిల్లలు ఇప్పటికే చదువుకున్నారు, ఇప్పుడు నేనేం చేయలేను వాళ్ళని. కానీ వాళ్ళకి అనుభవం అవుతుంది. అసలు వైద్య విద్యార్థులు ప్రాక్టీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆత్మహత్యల రేట్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ నడిపేటోళ్ళకి ప్రాబ్లం లేదు, పనిచేసేటోళ్ళకి ప్రాబ్లం ఉంది. అలా ఉంది ఈరోజు పరిస్థితి. అందుకని ఒకవేళ లేదు నేను డాక్టర్ అవ్వాల్సిందని నువ్వు తీర్మానించుకుంటే ఇవన్నిటినీ ఫేస్ కావడానికి సిద్ధం కావాలి. యూ మస్ట్ హ్యావ్ లవ్ టువర్డ్స్ పీపుల్. ప్రజలంటే ప్రేమ ఉండాలా. ప్రజలే పన్నులు కట్టి డబ్బులు ఇచ్చి చదివించారు, ఆ ప్రేమ ఉండాలా. రోగులుగా మారినటువంటి వాళ్ళు తమ శరీరాలను అప్పచెప్పి రోగాల గురించి నేర్పించారు, ప్రేమ ఉండాలి వాళ్ళ మీద. ఇది ఒక సామాజిక బాధ్యత, స్పృహ అని అనుకుంటే ఓకే, నేను వాళ్ళని డిస్కరేజ్ చేయను. ఆ కన్సెప్ట్ లేకుండా సంపాదించుకొని బతుకుదాము లెబ్బ కంఫర్టబుల్ లైఫ్ అని అనుకుంటే అంత కంఫర్టబుల్గా ఈ లైఫ్ ఏమి ఉండనిరు.